సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీసిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. మా గురుదేవులు కృత్తాళం శంకరాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. జగన్మాత ఆ లలిత త్రిపుర సుందరి అమ్మవారి పాదపద్మాలకు ప్రణమిలుతూ అమ్మవారి సహస్రనామాల్లో ఆవిడ గురించి చెబుతూ కాలకంఠి కాంతిమతి క్షోభిని సూక్ష్మరూపిణి అని చెప్పారు. కాలకంఠి అంటే కాలకంఠుడి భార్య కాబట్టి కాలకంఠి అని అన్నారట. కాలకంఠుడు అంటే ఎవరు? శివుడు. నల్లని కంఠం ఉన్నటువంటి వాడు కాలకంఠుడు. కాల అన్న శబ్దానికి నలుపు అనేటువంటి అర్థం కూడా ఉంది కాబట్టి గరళకంఠుడు ఆ శివుడు. అందుకే ఆయన కంఠం నల్లగా ఉందిట, ఆ విషం హాలాహలం ఉండటం వల్ల. క్షీరసాగర మథనం జరుగుతున్నది. దేవతలు రాక్షసులు ఆ క్షీరసాగరాన్ని మధిస్తున్నారు. మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకిని ఆ కవ్వపు త్రాడుగా చేసి ఒకవైపు దేవతలు ఒకవైపు రాక్షసులు లాగుతున్నారు. అటువంటి ఆ క్షీరసాగర మథన సమయంలో వచ్చిందిట హాలాహలం. భరించలేకపోయారట దేవతలందరూ ఆ విషం యొక్క ప్రభావానికి. ఏం చేయాలో తెలీదు. శివుడి దగ్గరికి వెళ్ళాలి, ఆ పరమేశ్వరుడు ఒకటే దీన్ని భరించగలడు అని చెప్పారట. తీసుకొస్తే ఆ శివుడి దగ్గరికి అమ్మవారు పక్కనే ఉందిట. ఆ శివుడు విషాన్ని తీసుకున్నాడు, చూశాడు. అమ్మవారి గురించి చెప్పుకున్నాం. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర. ఆ కామేశ్వరుడు కట్టినటువంటి మాంగళ్యానికి ఉన్నటువంటి బలం అసామాన్యమైనటువంటిది. ఆ మాంగళ్య బలం వల్ల ఆ శివుడు విషం తీసుకున్నా కూడా ఏమీ కాదు. అందువల్ల దేవతలని రాక్షసులని సమస్త సృష్టిని కూడాను రక్షించటం కోసం ఆ హాలాహలాన్ని మింగేట శివుడు. అయితే ఆయనకి ఏ ప్రమాదం జరగకూడదు, ఎటువంటి ఇబ్బంది రాకూడదు, శరీరంలోకి విషం వెళ్ళకూడదు అని చెప్పి అమ్మవారు తన క్రీగంట ఒక్కసారి అలా చూసిందిట శివుణ్ణి. ఆ వెళ్తున్నటువంటి విషం, మింగినటువంటి విషం అలా గొంతులో ఆగిపోయి ఉన్నదిట. ఏ ఇబ్బంది కలిగించలేదుట శివునికి. ఎందుకు కలిగించలేదు అంటే ఆ అమ్మవారి మాంగళ్య బలం వల్ల, అమ్మవారి శక్తి వల్ల శివుణ్ణి, తన భర్త అయినటువంటి ఆ శివుణ్ణి రక్షించుకున్నది ఆ విష ప్రభావం నుండి. అప్పటి నుండి ఆయన కంఠం, శివుడు తెల్లగా ఉంటాడు. అయితే ఆ విషం, ఆ హాలాహలం తీసుకున్నప్పుడు ఆయన ఆ విష ప్రభావం, ఆ విషం వల్ల కాస్త నల్లగా ఉన్నదిట ఆయన కంఠం. గొంతు ఎక్కడైతే ఆ విషం ఉన్నదో కిందికి దిగకుండా అలానే ఉండిపోయిందిట, శరీరంలోకి వెళ్లకుండా. అప్పటి నుండి నల్లటి కంఠం కలవాడు కాబట్టి శివుడిని కాలకంఠుడు అని అన్నారట. ఆ కాలకంఠుడి భార్య అయినటువంటి అమ్మవారు కాబట్టి అమ్మవారిని కాలకంఠి అని అన్నారట. అంటే భయంకరమైనటువంటి ఆ విషయం నుంచి అటు లోకాన్ని రక్షించింది, తన భర్తని తాను రక్షించుకోగలిగింది ఆ కాలకంఠుడైనటువంటి శివుని భార్య అయినటువంటి కాలకంఠి. అంతేకాదు, కాలంజర తీర్థం అనేటువంటి క్షేత్రంలో అమ్మవారు కాలకంఠిగా, ఆ కాలకంఠి స్వరూపిణిగా దేవతగా దర్శనమిస్తుందిట. దారుకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడున్నాడు. ఆ రాక్షసుణ్ణి సంహరించేటువంటి వేళ కాళీదేవి ఉద్భవించింది. నల్లగా ఉన్నదిట. కాళీం కామారిహి కాలకంఠి కపర్దిని. నల్లగా ఉన్నటువంటి ఆ కాళీ జటాజూటంతో, నల్లనైనటువంటి కంఠంతో ఆవిర్భవించిందిట ఆ దారుకాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించటం కోసం. అందువల్ల నల్లగా ఉన్నది, ఆవిడ కంఠం కూడా నల్లగా ఉన్నది కాబట్టి ఆ దారుకాసురుని వధించినటువంటి కాళిని
కాలకంఠి అన్నారు అని మనకి లింగ పురాణం చెప్తున్నది. అంటే కాలస్వరూపిణి అయినటువంటి కాళీ లలిత అని చెప్పి మరొకసారి ఈ నామంలో మనకి కనిపిస్తున్నది. కాల అన్న శబ్దానికి కాలము, నలుపు అనేటువంటి అర్థాలున్నాయి. నల్లగా ఉంటుంది కాబట్టి ఆమెను కాళీ అన్నారు అని కొందరు అర్థం చెప్పారు. కాలస్వరూపిణి కాబట్టి కాళీగా ఇంకొందరు అర్థం చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడాను కాలకంఠి అంటే ఆ కాలకంఠుడి భార్య అయినటువంటి ఆ లలితాదేవి, కాళీ స్వరూపమైనటువంటి ఆ లలితాదేవి. ఈ నామాన్ని గనక మంత్రంగా చేయాలనుకుంటే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కాలకంఠ్యై నమః అని చెప్పి చేయొచ్చు. తన భర్తని ఆ విషం నుండి ఎలా కాపాడిందో దేవత, అలా భార్య కూడా భర్తలకు ఎటువంటి అనారోగ్యాలు వచ్చినా తల్లిని కాలకంఠి స్వరూపంగా విషాన్ని హరించే శక్తి సైతం లభిస్తుందిట ఈ మంత్రాన్ని గనక ఉపాసిస్తే. భార్య గనక తన భర్త ఆరోగ్యం కోసం చేస్తే అమ్మవారు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తుంది. అలా కాక కాలస్వరూపిణి అయినటువంటి కాళీ, ఆమె దారుకాసురుడి వధ కోసం వచ్చినటువంటి కాళీ అయిన లలితగా భావించి కాలకంఠిగా భావించి గనక చేస్తే తీవ్ర విద్యగా దుష్టగ్రహ బాధల్ని తొలగించేటువంటి తీవ్ర స్వరూపిణిగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. కాంతిమతి అన్నారు అమ్మవారిని. అంటే కాంతి కలిగినటువంటి దేవత స్వరూపిణిగా లలితాదేవి గురించి చెప్తున్నారు. ఆమె తేజోమూర్తి, సకల బ్రహ్మాండాలకి కూడాను కాంతిని, వెలుగుని ఆమె తన శక్తితోటి సూర్యుని, చంద్రుణ్ణి సృష్టించి సమస్త బ్రహ్మాండాలకి కాంతిని, వెలుగుని అందించినటువంటి లలితాదేవి. ఆమె కూడా కాంతి స్వరూపిణిగా ప్రకాశిస్తూ ఉంటుంది. నిరాకార పరబ్రహ్మ చైతన్య స్వరూపిణిగా ఆమె అమితమైనటువంటి కాంతితో ప్రకాశించటం మాత్రమే కాక, ఆమె తన రూపం వచ్చినప్పుడు కూడాను ఆమె శరీరం అంతా కూడా కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. అత్యంత అద్భుతమైనటువంటి తేజో వలయం, తేజస్సు ఆమె శరీరం చుట్టూ ఉంటుంది. అందువల్లే అమ్మవారిని కాంతిమతి అని అన్నారు. ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కాంతిమత్యై నమః అని చెప్పి చేయొచ్చు. అలా చేసి ఆ కాంతి స్వరూపిణి అయినటువంటి లలితాదేవిని భావించి అజ్ఞానం అనేటువంటి చీకటి నుండి మమ్మల్ని రక్షించు, ఆ కాంతిని మా మీద ప్రసరించి ఆ అజ్ఞానం అనేటువంటి చీకటిలో నుండి బయటికి తీసుకురా అని చెప్పి అమ్మవారిని ప్రార్థించి జ్ఞాన మార్గంలోకి వెళ్ళచ్చు. అంతేకాక అమ్మవారి అనుగ్రహం వల్ల ఆమెను కాంతిమతిగా భావించి, తేజోస్వరూపిణిగా భావించి ఆ కాంతి కిరణాల ప్రసరణ మన మీద జరిగేటట్లుగా అమ్మవారి అనుగ్రహం పొంది, తద్వారా మన శరీరానికి, సూక్ష్మ శరీరానికి, స్థూల శరీరానికి కూడా, అంటే ఫిజికల్ బాడీకి, యాస్ట్రల్ బాడీకి కూడాను దేవతా చైతన్యం, దేవతా వర్చస్సు, కాంతి వచ్చేటట్లుగా అమ్మవారి అనుగ్రహం పొందొచ్చుట. ఆ తర్వాత అమ్మవారి గురించి చెబుతూ క్షోభిణి అన్నారు. క్షోభిణి అంటే ఏమిటి? సృష్టి చేయటం కోసం ఆ భగవంతునికి క్షోభను కలిగించేదిట. అదేమిటి క్షోభను కలిగించటం? మామూలుగా సామాన్యంగా గనక మనం చూస్తే లోకంలో మానసిక క్షోభ ఇటువంటి మాటలు కనుక చూస్తే క్షోభ అంటే బాధ కలిగించటం అనేటువంటి అర్థంలో వాడతారు. కానీ ఈ నామంలో కనుక మనం చూస్తుంటే దాని అర్థం భాస్కర్ రాయల వారు వివరించారు. క్షోభను కలిగించటం అంటే చలనాన్ని కలిగించటం. ఆ చలనం కలగటం వల్ల ఆ భగవంతుడంటే నిరాకార పరబ్రహ్మ చైతన్య స్వరూపం, అందులో క్షోభను కలిగించటం వల్ల సృష్టి వచ్చింది. క్షోభను కలిగించటం అంటే కదలికను తీసుకురావటం, సృష్టిని చేయాలి అనేటువంటి కదలికను తీసుకురావటం వల్ల ఆ సృష్టి అనేది మొదలైందిట. అంటే మానసిక క్షోభ అంటే కూడా మనస్సుని తీవ్రమైనటువంటి కదలిక వచ్చింది మానసిక స్థితిలో.
దానివల్ల బాధ కలుగుతున్నది. ఆ మానసిక క్షోభ, మనసు అంత క్షోభించటం అంటే చలించటం వల్ల, కదలిక రావటం వల్ల మానసికంగా శారీరకంగా ఇబ్బంది వస్తున్నది కాబట్టి మానసిక క్షోభ అని వాడారు తప్ప బాధ అనేటువంటి సామాన్య అర్థంలోకి వాడుతున్నారు. అయితే చలనం, కదలిక వాటిని క్షోభ అంటారు. అలా పరబ్రహ్మ చైతన్య స్వరూపానికి క్షోభను కలిగించి అంటే కదలికను తీసుకొచ్చి చలనాన్ని కదిలించి సృష్టి మొదలయ్యేటట్లుగా చేసింది కాబట్టి అమ్మవారిని క్షోభిణి అని అన్నారట. అంటే మహాప్రళయం వచ్చిన తర్వాత ఆ మహాప్రళయంలో సృష్టి మొత్తం కూడాను కలిసిపోయింది, మళ్ళీ లయమైపోయింది. మళ్ళీ సృష్టి మొదలవ్వాలి అంటే ఈవిడ అమ్మవారు ఆ లలితాదేవి క్షోభను కలిగించింది, చలనాన్ని కలిగించింది. దానివల్ల ఆ ప్రళయం పూర్తయిన తర్వాత ఆ మొత్తం జలమయంగా ఉన్నది. శ్రీహరి వచ్చాడు, లక్ష్మీదేవి వచ్చింది, అమ్మవారు పంపించిందని చెప్పింది. ఆ తర్వాత బ్రహ్మ వచ్చాడు, రుద్రుడు వచ్చాడు. వీళ్ళందరినీ కూడాను సృష్టి చేయటం కోసం అమ్మవారు నిరాకార పరబ్రహ్మ చైతన్యంలో కదలిక తీసుకొచ్చి, చలనాన్ని తీసుకొచ్చి, త్రిమూర్తులని సృష్టించి సృష్టి మొదలయ్యేటట్లుగా చేసింది కాబట్టి క్షోభిణి అని అన్నారు. విష్ణు పురాణంలో కూడా ఈ మాట వాడారు. శ్రీమన్నారాయణుడు ఆయనే సర్వేశ్వరుడు. అంటే ఏ దేవతకు సంబంధించినటువంటి పురాణమో కథో చెబితే ఆ దేవతే సర్వేశ్వరుడు అనేటువంటి కథలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం ఒక కథ చదివిన తర్వాత ఆ దేవత సర్వేశ్వరుడు, మిగిలిన దేవతలందరికంటే కూడాను ఈ దేవత గొప్ప అనేటువంటి భావన మనకు కలుగుతుందో ఆ భావనలో నుండి భక్తి వస్తుంది. ఆ భక్తి వల్ల తన దేవుడు సర్వేశ్వరుడు, అందరికంటే అధికుడు అనేటువంటి భక్తి భావన త్వరగా నిలుస్తుంది. దానివల్ల దేవత అనుగ్రహం త్వరగా లభిస్తుంది. కాబట్టి ఏ దేవత గురించి చెప్పేటప్పుడు ఆ దేవత మీద సంపూర్ణమైనటువంటి భక్తి, శ్రద్ధ, విశ్వాసం అన్నీ కలగటం కోసం ఆ దేవుణ్ణి సర్వేశ్వరుడు అని చెప్పి చెప్తారు. శివపురాణాల్లో శివుడు సర్వేశ్వరుడు, విష్ణు పురాణాల్లో విష్ణువు సర్వేశ్వరుడు. అందరినీ మించి ఆ జగన్మాత అయినటువంటి లలితాదేవి సర్వేశ్వరి అని చెప్పి బ్రహ్మాండ పురాణం మనకు చెప్తున్నది. త్రిమూర్తులు కూడా ఇప్పుడు చెప్పినట్లుగా సృష్టి ప్రారంభించటం కోసం త్రిమూర్తులందరినీ కూడాను ఆ నిరాకార పరబ్రహ్మ చైతన్య స్వరూపానికి క్షోభను కలిగించి త్రిమూర్తులు వచ్చేటట్లుగా చేసి సృష్టిని కలిగించింది లలితాదేవి అని చెప్పాం. అయితే విష్ణు పురాణాలను చెప్తూ విష్ణుమూర్తి సృష్టిని చేద్దాం అనుకున్నాడు. ఈ సృష్టి చేద్దాం అనుకొని ప్రకృతిలోనూ పురుషుల్లోనూ తన శక్తితో ప్రవేశించి వాళ్ళిద్దరికీ క్షోభని అంటే కదలికని తీసుకొచ్చాడు, చలనాన్ని కలిగించాడు, సృష్టి చేయాలనేటువంటి కోరికను కలిగించాడు. దానివల్లే సృష్టి వచ్చింది అని చెప్పారు. వరాహ పురాణంలో చెప్తూ వైష్ణవీదేవి ఉన్నది, ఆవిడ ఎంతో కాలం తపస్సు చేసింది. తపస్సు చేసిన తర్వాత ఒకసారి ఆవిడ ఆ భూమికలో నుండి ఆ తపస్థితి నుండి బయటికి వచ్చింది. ఆ క్షణంలో ఎందుకో ఆవిడ మనసుకు క్షోభ కలిగింది, అంటే కదలిక, చలనం వచ్చింది. దాని నుండి కోట్ల 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 స్త్రీమూర్తులు వచ్చారు అని మనకు వరాహ పురాణం చెప్తోంది. ఏదేమైనప్పటికీ కూడాను క్షోభిణి అంటే సృష్టి చేయటం కోసం సృష్టి స్వరూపిణిగా అమ్మవారిని ఈ నామంలో చెప్పారు. పంచ ప్రణవాలతోటి ఈ నామాన్ని గనక ఉపాసిస్తే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం క్షోభిణ్యై నమః అని చెయ్యొచ్చు. సంతానాన్ని కలిగించేటువంటి సంతానోత్పత్తి మంత్రంగా ఈ నామాన్ని వాడచ్చు. అంతేకాదు ఎటువంటి మానసిక క్షోభైనా సరే ఆ అమ్మవారిని ఈ నామంతో ఉపాసిస్తే ఆమె త్వరగా తొలగించి వేస్తుంది అని చెప్పారు. ఆ తర్వాత అమ్మవారి గురించి చెబుతూ సూక్ష్మ రూపిణి అన్నారు. అంటే ఏమిటి? సూక్ష్మ రూపిణి అంటే తెలియసఖ్యం కానటువంటి రూపం కలది. ఎందుకు తెలియసఖ్యం కానటువంటి రూపం కలది అంటే అమ్మవారి గురించి చెబుతూ అత్యంత సూక్ష్మంగా ఉంటుంది అని చెప్పారు.
ఎంత సూక్ష్మంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎందుకుంటుంది అంటే సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం. అంటే సూక్ష్మంలో కంటే కూడాను సూక్ష్మంగా ఉంటుందిట, అణువు కంటే కూడాను అణువు అంత చిన్నగా ఉంటుందిట, నిత్యము సత్యము ఎల్లప్పుడూ ఉంటుందిట, నిత్యమైనటువంటిది. ఏమిటి అంటే ఆత్మతత్వము, పరమాత్మ చైతన్య స్వరూపము, అణువు కంటే కూడాను చిన్నది, మనసు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ చాలా సూక్ష్మమైనటువంటివి. అంత అత్యంత సూక్ష్మరూపిణి లలితాదేవి. అంటే ఆ ప్రతి మనిషిలోనూ ఉండేటువంటి ఆ ఆత్మతత్వం, ఆత్మస్వరూపం ఏదైతే ఉన్నదో అది లలితాదేవే, అమ్మవారి స్వరూపమే. ఆ పరమాత్మ పరబ్రహ్మ చైతన్య స్వరూపిణి అయినటువంటి లలితాదేవే ప్రతి మనిషిలోనూ ప్రతి జీవుడిలోనూ ఆత్మస్వరూపిణిగా ఆత్మతత్వరూపిణిగా ఉంటున్నది. అందుకే అమ్మవారిని సూక్ష్మరూపిణి అన్నారు అని చెప్పారు. మామూలుగా చెప్పేటప్పుడు కూడా ఒక ఆకారం ఆకృతి తీసుకొని చెప్తే దేవత గురించి చెప్పినా ఒక మనిషి గురించి చెప్పినా 3 రకాలైనటువంటి రూపాల గురించి చెప్తాడు. స్థూల రూపము, సూక్ష్మ రూపము, పరరూపము అని. స్థూల రూపము అంటే కంటికి కనిపించేటువంటి రూపం, అంటే ఒక ఫిజికల్ ఫామ్ కనుక తీసుకుంటే మన కళ్ళకు కనిపిస్తూ ఉంటే అది స్థూల రూపం. సూక్ష్మ రూపం అంటే యాస్ట్రల్ బాడీ, అంటే కంటికి కనిపించేటువంటి శరీరం మాత్రమే కాక కనిపించినటువంటి ఆ జీవ ఆత్మ మనుషులకు ఏదైతే ఉంటుందో అది సూక్ష్మ రూపం తీసుకొని ఉంటుందిట. ఆ సూక్ష్మ శరీరం ఎంత దూరమైనా సరే ఎప్పుడైనా సరే ప్రయాణించేటువంటి శక్తి ఆ సూక్ష్మ శరీరానికి ఉంటుందిట. అందుకే చాలాసార్లు దేవతలని సిద్ధులను కనుక మనం గమనిస్తే వాళ్ళు ఉన్న చోటే ఉంటారు, మరొక చోట భక్తుడికి దర్శనమిచ్చి అనుగ్రహిస్తూ ఉంటారు. ఎలా అంటే సూక్ష్మ రూపంతో వెళ్తూ ఉంటారట. అలాగే పరరూపం అని చెప్పారు. పరరూపం అంటే ఒక నిరాకార పరబ్రహ్మ చైతన్య స్వరూపం ఒక కాంతి పుంజంగా, కాంతి స్వరూపంగా కనిపిస్తే అది పరరూపం. అంటే స్థూల రూప, సూక్ష్మరూప, పరరూపాలు 3 దేవతకు ఉంటాయి. అయితే లలితాదేవి సూక్ష్మరూపిణి అంటే ఆవిడ పరబ్రహ్మ చైతన్య స్వరూపిణి, ఆత్మస్వరూపిణి అని చెప్తున్నారు. మామూలు మనిషికి కూడా అంతే. ముఖ్యంగా నిద్రపోయేటప్పుడైతే ఆ సూక్ష్మ శరీరం, యాస్ట్రల్ బాడీ ఎంత దూరమైనా సరే ప్రయాణించి రాగలిగినటువంటి శక్తి ఉంటుందిట. అందుకే ఒక్కోసారి ఉదయం నిద్రలేచిన తర్వాత కలలో కనిపించినటువంటి విషయాలు ఎక్కడో తెలిసినట్టుగా, చూసినట్టుగా అనిపిస్తూ ఉండటం చాలామందికి జరుగుతుంటుందిట. ఎందుకు అంటే ముఖ్యంగా ఈ సూక్ష్మ శరీరం, దానికి పూర్వజన్మ సంబంధాలు, పూర్వజన్మ బాంధవ్యాలు కొన్ని గుర్తుంటాయిట. ఆ అనుబంధం వల్ల అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటుంది. అయితే ఈ విషయం స్థూల శరీరానికి తెలియదు. కానీ ఎప్పుడైతే విజన్ డెవలప్ అవుతుందో, దివ్య చక్షు వికసిస్తుందో అప్పుడు ఈ స్థూల శరీరానికి ఈ సూక్ష్మ శరీరం ఎక్కడికి వెళ్తున్నది, ఏం చేస్తున్నది, ఎవరి దగ్గరికి వెళ్తున్నది అనేటువంటి విషయాలు తెలుస్తాయిట. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని జీవిత చరిత్రలో ఇటువంటి ఒక సంఘటన మనకి కనిపిస్తున్నది. ఒకసారి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని తపస్సు చేసుకుంటున్నట్ట, జపం చేస్తూ ఉన్నట్ట. చేస్తూ ఉంటే రమణ మహర్షిని దర్శించాలనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక కలిగిందిట. ఆ రమణ మహర్షిని ప్రార్థించాట, మిమ్మల్ని దర్శించాలనుంది అని. వెంటనే ఒక క్షణం రమణ మహర్షి అక్కడికి వచ్చి కనిపించి ఈ కావ్యకంఠ గణపతి మునిని ఆశీర్వదించి వెళ్ళారట. ఆ తర్వాత రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ప్రస్తావిస్తే, మీరు ఇలా వచ్చారు నేను అనుకోగానే నన్ను అనుగ్రహించారు అంటే, అవును ఫలానా సమయంలో నువ్వు నన్ను తలుచుకున్నావు, నేను వచ్చి నిన్ను చూశాను, నాకు తెలుసు ఆ విషయం అని చెప్పారట. అంటే ఆయన మహనీయులు, మహానుభావులు, దివ్యచక్షు వికసించిన వాళ్ళు కాబట్టి సూక్ష్మ శరీరం ఎక్కడికి వెళ్తున్నది, ఏం చేస్తున్నది అనేటువంటి విషయం ఆ స్థూల శరీరం అంటే ఫిజికల్ బాడీకి తెలిసిందిట. ఆ ఫిజికల్ మైండ్ ఆ యాస్ట్రల్ బాడీ ఎక్కడికి వెళ్ళింది అనేటువంటి విషయం తెలుసుకోగలిగిందిట. అలా ఎన్నో అద్భుతమైనటువంటి అంశాలు ఈ సూక్ష్మ దేహంతో చేయొచ్చు అని చెప్పి మనకి ఎన్నో చోట్ల కనిపిస్తున్నది. ఏదేమైనప్పటికీ కూడా ఆత్మస్వరూపిణి అయినటువంటి లలితాదేవిని సూక్ష్మ రూపిణి అని అన్నారు.
ఈ నామాన్ని మంత్రంగా చేస్తే పంచప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సూక్ష్మ రూపిణ్యై నమః అని చెయ్యొచ్చు. తెలియసఖ్యంగానటువంటి రూపంతో ఉన్నటువంటి లలితాదేవి ఎప్పుడైతే ఈ నామాన్ని ఉపాసిస్తామో అమ్మవారిని భక్తితో శ్రద్ధతో, ఆమె ఆ తెలియసఖ్యం కానట్టుదైనా కూడాను ఆ ఆత్మస్వరూపాన్ని గురించి తెలిసేటట్లుగా మనకి చేస్తుందిట. అత్యంత సూక్ష్మమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం తెలుసుకునేటట్లుగా అనుగ్రహిస్తుంది లలితాదేవి. అమ్మవారి గురించి చెబుతూ వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని అని చెప్పారు లలితాదేవి గురించి చెప్తూ. వజ్రేశ్వరి అన్నారు అమ్మవారిని. అంటే వజ్ర శక్తి స్వరూపిణి. వజ్రశక్తి అంటే ఏంటి? అపారమైనటువంటి విద్యుత్ శక్తి స్వరూపాన్ని వజ్రశక్తి అని అంటారు. అటువంటి అత్యంత శక్తివంతమైన విద్యుత్ శక్తి స్వరూపిణి అయినటువంటి లలితాదేవి కాబట్టి అమ్మవారిని వజ్రేశ్వరి అని అన్నారట. మామూలుగా అయితే ఈ వజ్రాయుధం వజ్రశక్తి మనం ఇంద్రుడి దగ్గర నుంచి చెప్పుకుంటున్నప్పుడు వింటూ ఉంటాం. ఇంద్రుడికి కూడా ఆ వజ్రాయుధాన్ని వజ్రశక్తిని, వర్షాలు కురిపించేటువంటి శక్తిని, వీటన్నింటినీ కూడాను ఆ వజ్రశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ వజ్రేశ్వరీదేవి లలితాదేవి అనుగ్రహించిందిట. ఎలా అనుగ్రహించింది, ఎందుకు అనుగ్రహించింది, ఆ వజ్రేశ్వరి నామంలో ఉన్నటువంటి మంత్ర మహిమ ఎటువంటిది అనేటువంటి విషయాలని వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. స్వస్తి.